బ్రో ఇంతమంది ఫోన్ లో చెప్పినా కదా, అదే వీధి పొట్టి ఇల్లు ఉంది, తక్కువ బడ్జెట్ లో వస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఇదే బ్రో అది. ఇప్పుడు మన రోడ్ వచ్చినాం కదా, అది బస్ రోడ్, అది దాని పక్కనే ఇల్లు ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఈ ఇల్లు వచ్చేసి మున్గనూరులో ఉంటుంది. మన మున్గనూరు మెయిన్ రోడ్ ఉంది కదన్నా, ఇప్పుడు నా కోసం వెయిట్ చేస్తారు కదా, కెనరా బ్యాంక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ కిలోమీటర్ లోపల వస్తుంది అంతే. హయత్ నగర్ నుంచి మాత్రం 4 km వస్తుంది, ఎల్బీ నగర్ నుంచి 10 km వస్తుంది. అయితే ఏంటంటే సౌత్ ఫేసింగ్ ఇల్లు, ఇది మనకు ఆపోజిట్ లో వీధి పొట్టు తగులుతుంది. ఇప్పుడు వీధి పొట్టు తగులుతున్నట్టుంది, పూర్తిగా తగులుతుంది. మనకి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి 21x48. ఇది 7 years old. మీకు తెలిసింది ఆల్రెడీ. మున్గనూరు GHMC లో కలవడం జరిగింది. వనస్థలపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా మన మున్గనూరు షిఫ్ట్ అవుతుంది. ఒకసారి మీరు లొకాలిటీ చూసుకోవచ్చు, మంచి లొకాలిటీ. సీసీ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. మనకు మంచి పార్కింగ్ కూడా చాలా బాగుంది. మరి ప్రైస్ ఎంత చెప్తున్నారు? ప్రైస్ చెప్పట్లేదు. ప్రైస్ అదే సార్, బడ్జెట్ అని చెప్తున్నావు కానీ అది చెప్తేనే కదా నేను చూద్దామా. బడ్జెట్ 50 lakhs లోపే కదా. అవును, ఇది 48 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్, ఇంకా రేట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు నా బడ్జెట్ నీకు చెప్పాను కదా, చెప్పా రిజిస్ట్రేషన్ తో కలుపుకొని 50 లోపు 50 లోపు అయిపోతుంది. నాకు తెలిసింది 48 lakhs అన్న నెగోషియబుల్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. నీకు నువ్వు అనుకున్న బడ్జెట్ లో అయిపోతుంది. హాల్ బాగుంటుంది, బెడ్రూమ్స్ బాగుంటాయి, కిచెన్ కూడా మనకి చిన్న బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో ఈజీగా అయిపోతుంది. ఇల్లు ఉండాలి మాకు అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది సార్. బ్యాంక్ లోన్స్ కూడా ఇబ్బంది ఏం లేదు, నేను బ్యాంక్ లోన్స్ దగ్గర నేర్పిస్తా. సరే. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? స్క్వేర్ యార్డ్స్ ఎంత? స్క్వేర్ యార్డ్స్ 112 స్క్వేర్ యార్డ్స్, సౌత్ ఫేసింగ్, 25 feet రోడ్. 100 స్క్వేర్ యార్డ్స్ అది 60 lakhs అన్న కొత్తది. ఇది వీధి పోటు ఉంది కదా సార్, వీధి పోటు ఒకటి 7 years old. ఈ రీజన్స్ వల్ల తక్కువ రేట్ అంతే. సరే, ఆలోచిద్దాం. సరే.